విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ మోసానికి పాల్పడిన కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. గజపతినగరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. బొబ్బిలి పట్టణానికి చెందిన చింతరమణ అనే ఉపాధ్యాయుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి దపదపాలుగా 22,18,000 రూపాయలను కాజేసినట్లు చెప్పారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. బాధితుడు పోగొట్టుకున్న నగదు నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లుగా గుర్తించామన్నారు. ఈ నగదును ఫ్రీజ్ చేస్తున్నామన్నారు. 4 క్రిమినల్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి కేసు. ఇది మనకు బొబ్బిల్లో చింతా రమణ అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆయనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కొన్ని కాల్స్ వచ్చాయి. డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు. సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్లి అమ్మేస్తున్నారు, మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు, ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు. సో ఆయనకి సిబిఐ అని చెప్పారు. అలాగే వీడియో కాల్లో, వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వేషం వేశారు ఒకడు, ఇంకొకడు కోర్టు జడ్జి లాగా అలాగా వేషాలు వేసి ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టీచర్ గారు. ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫాలుగా వీళ్ళు 22,20,000 రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠా బ్యాంకుల్లో వేసుకున్నారు. దాదాపు 5 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సునీల్ సుతార్ అనే ఒక అతను, అలాగే సతీష్, రాజేష్ పాల్, మహమ్మద్ ఇర్ఫాన్, వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్. ఇంకొక అతను వినోద్ చౌదరి అని, ఇతను రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను పరారీలో ఉన్నాడు. ఈ 4 కూడా రిమాండ్ చేయడం జరిగింది.